భారతదేశ ఔచిత్యాన్ని చెప్పారు. వాణి హిరణ్యగర్భాభ్యాం నమః. శచీ పురంధరులుగా మనం కొలుస్తాం, లక్ష్మీ నారాయణులుగా మనం కొలుస్తాం, పార్వతీ పరమేశ్వరులుగా కొలుస్తాం, సీతారాములుగా ఎక్కడ చూసినా అమ్మవారి పేరే. ఇది ఎప్పటిదాకా? 1947లో స్వతంత్రం వచ్చిందాకా. 1975 చిల్లర్లో ఇండియన్ని సెక్యులర్ అనే కంట్రీ కింద డిక్లేర్ చేసిందాకా ఈ మాట సరిపోతుంది. బట్ మీరు ఎప్పుడైతే సెక్యులర్ అనే పదం వాడారో స్కూల్ సిలబస్లో కానీ చిన్న పిల్లలకి చెప్పేటటువంటి చదువుల్లో కానీ ఎక్కడైనా మీరు వాణి హిరణ్యగర్భాభ్యాం, పార్వతీ పరమేశ్వర ఈ పదాలు ఏమైనా వాడుతున్నారా? సో మన సనాతన ధర్మానికి సంబంధించిన టింజ్ ఇవాళ ఉన్న యువతలోంచి తీసేసాం. ఎక్కడా లేదు. కానీ ఏదైనా ఇష్యూ వచ్చినప్పుడు ఇంత గొప్ప భరతమాత, ఇంత గొప్ప భరత భూమి ఇవన్నీ మనం చెప్తాం. అదంతా గతం విషయం ప్రస్తుతం మాట్లాడుకుంటున్నాం సమస్యని. కానీ ఈ భారతదేశము సెక్యులర్ అనే పదానికి అర్థం ఏంటమ్మా? ధర్మ నిరపేక్షిత. ధర్మము అనేటటువంటిది మాకు ఏది లేదు ఈ భారతదేశానికి. అంతేగా సెక్యులర్ అర్థం. మతానికి ధర్మం అని పేరు పెట్టారు. మాది ఏ ధర్మము లేనటువంటి సామ్రాజ్యం, ఎవరి ధర్మాన్ని వాళ్ళు ఆచరించుకోవచ్చు. అయితే ధర్మం అనేది ఒక లేకపోవడం, సెక్యులర్ అనే పదాన్ని జోడించడం వల్ల ఈ వచ్చినటువంటి సంస్కృతి సంప్రదాయాలు లేకుంటే కొన్ని కట్టుబాట్లు అంటారో లేకుంటే ఆ ఆలోచన అనేది స్పృహ పోయింది అనుకున్నప్పుడు రక్షణ కల్పించాల్సిన అవసరం అయితే ఉంటుంది కదా. అప్పుడు మనం కాన్స్టిట్యూషన్కి వెళ్ళాలి. ఇవాళ ఉన్నటువంటి స్కూల్స్లో ఉన్న పాఠ్యాంశాలు, పాఠాలు ఈ నైతిక విలువలన్నీ కూడా పిల్లలకు ఎందుకు నేర్పించలేకపోతున్నాయి? మనం ఆలోచించాల్సింది. ఇవాళ మీరు నైతిక విలువలకు సంబంధించిన పాఠాలు ఏవి కూడా పుస్తకాల్లో పెట్టట్లేదు, ఎక్కడా లేదు. ఒక వివాహ వ్యవస్థ మీద ఏమన్నా క్లారిటీ ఉందా బుక్స్లో కానీ ఎక్కడైనా మీ పోర్షన్స్లో? ఇవాళ ఉన్నటువంటి స్కూల్ ఆర్ కాలేజ్ పోర్షన్స్లో వివాహ వ్యవస్థ గురించి ఏమైనా మాట్లాడారా? లేదు. పుట్టినప్పటి నుంచి స్త్రీని ఎలా చూడాలి, స్త్రీని చూడాల్సినటువంటి విధానం ఇది అని ఎక్కడైనా మీరు బుక్స్లో తీసుకొచ్చి చూపించి పెట్టారా? స్త్రీని ఓ దేవతగా గౌరవించాలి. పోని ఇటు నుంచి ఏమన్నా తల్లిదండ్రులు తీసుకొని వెళ్ళి నాన్న ఈ పురాణ ప్రవచనాలు విను, ఇవి విను అని అన్న నేర్పిస్తున్నారా? కాబట్టి ధర్మము నుంచి సమాజాన్ని అన్ని విధాలా మనం దూరం చేస్తున్నాం. అప్పటికీ దేవుడి దయ వల్ల ఈ సమాజంలో ఒక 80% మంది దాకా, అందులో కూడా కనీసం సంప్రదాయాలను పాటించేటువంటి ఓ 50-60% మంది గట్టిగా ఆచరించేటటువంటి జనాలలో నవరాత్రులు వస్తే ఆడపిల్లలకి దండం పెట్టడం, ఇంట్లో ఆడపిల్లని దేవతగా పూజించటం. ఇంకొక రహస్యం ఏంటంటే కార్తీక మాసంలో మనందరికీ తెలిసిన సంప్రదాయం ఒకటే, కానీ ఉత్తరాదిలో సంప్రదాయం ఉంది. అదేమిటి అంటే కార్తీక శుద్ధ పాడ్యమి రోజు, దీపావళి వెళ్ళిన మరుసటి రోజు ఆడవాళ్ళు వ్రతం చేస్తారమ్మా. చేసినప్పుడు భర్త భార్య కాళ్ళకి దండం పెట్టాలి. పెట్టి రేపటి రోజున భాయిదూజు కదా, మా చెల్లెళ్ళు వాళ్ళు ఎవరైనా వస్తారు, వచ్చినప్పుడు వాళ్ళ జాగ్రత్తలు అవి కొంచెం చూసుకో. ఇది సంప్రదాయం. భారతదేశంలో భర్త భార్యకి నమస్కరించేటువంటి సంప్రదాయం ఉన్నటువంటి చరిత్ర ఉంది. కానీ ఇప్పుడు లేదు. ఇప్పుడు ధర్మ నిరపేక్ష. మాకు ధర్మం అక్కర్లేదు. ధర్మం అంటే ఏమిటి? భూమి మీద ఏవి తప్పులు, ఏవి ఒప్పులు, ఎలా జీవించాలని చెప్పేవి. ఈ జీవించడం వల్ల స్వర్గములో ఐహికము, ఆముష్మికము ఈ రెండింటినీ ఇచ్చేటటువంటి దాన్ని ధర్మం అంటారు. ఈ రెండు మాకు అక్కర్లేదు అని ప్రభుత్వం ప్రత్యక్షంగా చెప్తున్నప్పుడు, ఇది సనాతనమైన వైదికానికి సంబంధించినటువంటి దేశము కాదు అని ఓపెన్గా డిక్లేర్ చేస్తున్నప్పుడు మళ్ళీ మనం ఒక్క మతాన్నే తీసుకురాకూడదు. ఈ ఒక్క మతం వల్లే ఇది జరుగుతుంది అనకూడదు. సమస్య అక్కడ ఉందమ్మా. సనాతన వైదిక ధర్మంలో స్త్రీకి ప్రపంచంలో ఏ మతము, ఏ ధర్మము, ఏ ఇతరమైన ఆలోచన ఇవ్వనంత ఔచిత్యాన్ని ఇచ్చింది భారతదేశం. అంత పూజనీయమైనటువంటి స్థితి. దేవతలలో కూడా అమ్మవార్లకంత ప్రాధాన్యత ఇచ్చి అమ్మే సమస్తం ఇవ్వగలదు అని చెప్పగలిగినటువంటి ధర్మము మన వైదిక ధర్మం. ఎందుకు మనం శివరాత్రి అని అనుకున్నాం కదా, శంకరాచార్యుల వారిని జగద్గురువు అని మనం చెప్తున్నాం కదా.
ఆ శంకరాచార్యుల వారు మానస్ సరోవరానికి వెళ్ళారు. అక్కడ మౌంట్ కైలాష్ మీద పరమేశ్వరుణ్ణి కలవడానికి వెళ్ళారు. వెళ్ళి కలిసినప్పుడు 5 శివలింగాలు పరమేశ్వరుడి దగ్గర నుంచి తెచ్చారమ్మ. తెచ్చి భూమి మీద పెడితే దానివల్ల ధర్మం ప్రచారం కావట్లేదు, ఆయన అనుకున్నటువంటి ఫలం రావట్లేదు. అప్పుడు మళ్ళీ 3వసారి శంకరాచార్యుల వారు కైలాసానికి వెళ్ళి అమ్మవారిని ప్రత్యక్షం చేసుకొని ఆ సౌందర్య లహరి అనేటటువంటిది తీసుకొచ్చి ఆ సౌందర్య లహరిని ఇక్కడ జతపరచడం వల్ల ఈ భారతదేశంలో వైదిక ధర్మం ఇన్ని వేల సంవత్సరాలు కలియుగం వచ్చినా నిల్చొనుంది. ఏమిటి సౌందర్య లహరి అంటే పూర్తి అమ్మవారి గురించి చెప్పేది. మొట్టమొదటి శ్లోకంలో శంకరాచార్యులు వారు చెప్తారమ్మ, శివశక్త్యాయుక్తో యది భవతి శక్త ప్రభవితుం నచే దేవే దేవం నఖలు కుశలక్ స్పందితుమపి. అయ్యా పరమేశ్వర, నువ్వు నిర్గుణ నిరాకారమైనటువంటి ఆత్మస్వరూపుడివయ్యా, కానీ ఆ తల్లి అయినటువంటి పార్వతి లేకపోతే నువ్వు జడము కదలటానికి ఏ విధమైనటువంటి శక్తి లేనివాడివి. శక్తి లేదమ్మ. శక్తి లేకపోతే పరమేశ్వరుడు సర్వవ్యాపకమైనటువంటి పరమాత్మకి కదలిక లేదమ్మా. ఏ కదలిక లేనటువంటి పరిస్థితుల్లో ఆయన ఉంటాడు. దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు శివశక్తులు ఎంత ప్రధానము. ఇప్పుడు ప్రపంచం మాట్లాడుకుంటోంది డివైన్ మ్యాస్కులిన్, డివైన్ ఫెమినిన్ అని. ఈ డివైన్ మ్యాస్కులిన్, డివైన్ ఫెమినిన్ ఇందాక ఎంత బాగా చెప్పావమ్మా. నువ్వు మొదలు పెట్టడమే పరమేశ్వరుడు సగం శరీరమే ఇచ్చాడు. ఈ ఇరువురు 2 కాదయ్యా, సగముగా మనం దర్శించాలి. శివుడికి ఎంత ప్రాధాన్యత మ్యాస్కులిన్కి, శక్తికి అంత ప్రాధాన్యత. ఈ విషయాన్ని సుస్పష్టంగా చెప్పినవాడు పరమేశ్వరుడమ్మ. ఒక ఆయన హృదయంలో పెట్టుకున్నాడు. ఈ ప్రపంచంలో అందరూ హృదయంలో పెట్టుకొని ఉంటారు, హృదయంలోనే ఉండాలా అంటే స్త్రీ అలా హృదయంలో ఉంటూనే పాద సంవాహనం కూడా చేసి ఆయనకి శక్తిని ఇవ్వాలి కాళ్ళల్లో అని లక్ష్మీ అమ్మవారు ఇక్కడ చూపిస్తుంది. దక్షిణాయనంలో అక్కడ, ఉత్తరాయణంలో ఇక్కడ. శరీరాన్ని సగంగా తీసుకున్నప్పుడు ఒక పక్క దక్షిణాయనం, ఒక పక్క ఉత్తరాయణం అంతా అమ్మ ఉంటుంది. అందుకనే శుభకార్యాలు కానీ పనులు కానీ ఏవైనా ఏం చేయాలన్నా ఉత్తరాయణం ప్రాధాన్యత ఇవ్వబడ్డది. శక్తి ఎక్కువ అనుగ్రహించి ఉంటుంది. సూర్యుడి యందు శక్తి కూడా ఉత్తరాయణములో ఎంచే, అంటే ఆ అమ్మ శక్తే మొత్తం భూమి మీదకి వచ్చేది. రసానాం పతయే, రసాలన్నీ ఏమిటి? అమ్మవారే. కాబట్టి మనకి డివైన్ మ్యాస్కులిన్, డివైన్ ఫెమినిన్ అనేటటువంటి సబ్జెక్ట్ బాగుంది. కానీ ఇక్కడ జరిగింది ఏమిటో తెలుసా అమ్మ? జార్ఖండ్లో జరిగినటువంటి ఘటన ఒళ్ళు కొవ్వెక్కి చిన్నప్పటి నుంచి కుటుంబాల్లో అన్ని చోట్ల ధర్మాన్ని సక్రమంగా చెప్పక ఏది ఎలా ఆచరించాలనే విషయాన్ని సక్రమంగా దాన్ని విస్తారమయ్యేట్టు అర్థం కాకుండా చేయడం వల్ల స్త్రీ అనేటటువంటిది ఒక క్రీడా వస్తువు అనేటటువంటి భావన కలిగిన మూర్ఖులు, వాళ్ళకి ఇంకేం లేదు, క్రైమ్ తప్ప. పాపం ఇందాక నువ్వు చెప్పినప్పుడే నేను చూశాను ఆ క్రైమ్ అనేటటువంటిది. ఆమె ఎవరైతే క్రైమ్కి గురైందో ఆమె చెప్పింది, ఇందులో క్రిమినల్స్నే చూడండి తప్ప ప్రజలందరినీ, దేశాన్ని, ఓ ప్రాంతాన్ని ఇంక్లూడ్ చేయొద్దు అని. ఆ స్థితి ఎందుకు వచ్చింది అంటే క్రిమినల్ మెంటాలిటీస్ పెరుగుతున్నాయమ్మా. పెరగడానికి కారణం ధర్మం లేదు. పూర్వం ఊళ్ళల్లో ధర్మాలు ఉండేవి, అవి చెప్తూ ఉండేవారు ప్రతి గుళ్ళో, ప్రతి ప్రాంతంలో, ప్రతి ప్రదేశంలో. ఇప్పుడు ధర్మాలు ఎక్కడున్నాయి? వినేవాడు ఎక్కడున్నాడు? ధర్మాన్ని వినడం నుంచి దూరమయ్యాం. అదే ఈ సమస్య మొత్తానికి కారణము. అత్యంత కఠినంగా కాన్స్టిట్యూషన్లో వాళ్ళని ఊరేసేదాకా శిక్షించాలి. అప్పుడు కొత్తగా పొరపాటు చేయాలంటే కనీసం సాధ్యమైనంత మటుకు భయం అనేది ఉంటుంది.